కీర్తనలో 105వ అధ్యాయం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునను. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చిదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయని లేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజలను ఏలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలం దయచేసెను. తన ప్రజలను పగచేయనట్లును, తన సేవకుల ఎడల యుక్తిగా నడుచున్నట్లును ఆయన వారి హృదయములను తిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను, తను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యములను జరిగించరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశంలో కప్పలు నిండెను, అవి రాజుల గదులలోనికి చొచ్చెను. ఆయన ఆజ్ఞయగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టెను. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను. వారి ప్రాంతముల యందలి వృక్షములను విరగగొట్టెను. ఆయన ఆజ్ఞయగా పెద్ద మిడతలను, లెక్కలేని చీడపురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేసెను. అవి వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లువాడు ఒక్కడనైనను లేకపోయిను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్ని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించును, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలైనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును, తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ, తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనుల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకున్నది యెహోవాను స్తుతించుడు. ఈ అధ్యాయంలో ఈ కీర్తనకారుడు పేరు రాయబడలేదు. ఇది ఇశ్రాయేల్ యొక్క ఏదరైనా రాజు కానీ, తర్వాత వారులో ఉన్నటువంటి ఏ కీర్తనకారుడైనా రాసి ఉండవచ్చు. వీటిలో కనుక మనం చూసినట్లయితే ఈ కీర్తనలో మొదటి
వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి. తర్వాత ఈ కీర్తన ఆఖరి వచనంలో కూడా యెహోవాను స్తుతించుడి. కనుక ఈ కీర్తన అంతటిలో కూడా యెహోవాకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుట, ఆయన నామమును స్తుతించుట అనేటువంటిది వ్రాయబడింది. అయితే ఎందుకు వారు ఆయన నామమును అందరూ స్తుతించాలి అనేటువంటిది ఈ అధ్యాయం అంతటిలో కూడా ఈ 45 వచనాలలో చెప్పబడింది. దీంట్లో మొదటి 5 వచనాలలో ఆయనను గురించి, ఆయన కార్యములను తెలియజేయట, ఆయన గురించి పాడుట, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషించుట, తర్వాత ఆయన నామమును బట్టి అతిశయపడుట, తర్వాత ఆయన బలాన్ని, ఆయనను వెతకుట, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుట అనే విషయాలను గురించి చెప్పారు. కనుక ఆయన కార్యములు, తర్వాత ఆయన బలము, తర్వాత ఆయన పరిశుద్ధ నామానికి తగినటువంటి విధంగా ఆయన ఏం చేసి ఉన్నాడో, ఇవన్నీ కూడా ఈ కీర్తన మిగిలిన భాగాల్లో వివరించబడ్డాయి. ఉదాహరణకు చూడండి, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయడి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే 27వ వచనంలో, వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను, వారు ఆయన మాటలను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశంలో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలో వచ్చెను. ఆయన ఆజ్ఞేయగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలో దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతమందలి వృక్షములను విరగొట్టెను. ఆయన ఆజ్ఞేయగా పెద్ద మిడతలు, లెక్కలేని చీడపురుగులు వచ్చెను. ఇలా చూసినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యములన్నీ కూడా కనబడుతూ వచ్చాయి. తర్వాత చూసినట్లయితే 40వ వచనంలో, వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించును, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచును, బండను చీల్చగా నీళ్లు ఉవికి వచ్చును, ఎడారులలో అవి ఏరులై పారెను. ఇక్కడ చూసినట్లయితే ఇంకా వేరే రకమైనటువంటి కార్యాలు వీళ్ళ పక్షంగా జరిగించాడు. ఐగుప్తు దేశంలో ఉండగా చదివినటువంటి ఆ 26 నుంచి 37 వరకు, తర్వాత మనం చూసినట్లయితే 40వ వచనం నుంచి 42 వరకు వారు అరణ్యంలో ఉండగా చేసినటువంటి 1-2 సూచక క్రియలు చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా ఆయన ఆశ్చర్య కార్యములు కనుక వాటిని మీరు గుర్తు చేసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత కనుక చూసినట్లయితే 3వ వచనంలో, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి సంతోషించడం చెప్పినప్పుడు ఇక్కడ ఆయన చేసినటువంటి ఆయన పరిశుద్ధతను, ప్రత్యేకతను, ఆయన విశిష్టతను తెలియపరుస్తూ ఆయన జరిగించినటువంటి కొన్ని క్రియలు ఈ కీర్తనలో వర్ణించబడ్డాయి. ఉదాహరణకు మనం చూసినట్లయితే 28వ వచనంలో, ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను, వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఐగుప్తీయులందరూ కూడా సూర్యుడిని దేవుడిగా కొలిచేవారు. అక్కడ వారు సూర్యుడికి ఇవ్వబడినటువంటి పేరు అసిరిస్. తర్వాత వారి రాజు పేరు ఫరో. ఆ ఫరో అనే మాటకు కూడా వేరే అర్థం ఏంటంటే సూర్యదేవుడు అని. కనుక వారి మధ్యలో జరిగించినటువంటి ఆశ్చర్యకారము తన యొక్క పరిశుద్ధతను లేక తన యొక్క విశిష్టతను తెలియపరచుకుంటూ చేసినటువంటి కార్యం ఏమిటంటే, వారు దేనిని పూజించేవారుగా ఉన్నారో అది సరైనటువంటిది, ఆ మూగ విగ్రహం లాంటిది, లేక అది విగ్రహము లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి శక్తి చేత ఉన్నటువంటిదే కానీ నిజమైనటువంటి దేవుడు కాదని వారికి తెలియజెప్పడానికి తన పరిశుద్ధతను తెలియపరిచాడు. తర్వాత చూసినట్లయితే 29వ వచనంలో, ఆయన వారి జలములను రక్తముగా మార్చును, వారి చేపలను చంపెను, వారి దేశంలో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఇక్కడ జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. ఈ జలములు వారి దేశంలో పారేటువంటి నైలు నది, ఒక నది పేరు నైలు నది. ఆ నైలు నది వారు ఏమనుకుంటారంటే దాని ద్వారా
ఆ నైలు నదికి ఒక దేవతను అనుసంధానం చేసుకుని ఆ నైలు నది ద్వారా వారు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రాస్పారిటీ, అంటే ఈ భూమి యొక్క ఈ ఫర్టిలిటీ కానీ, ఫలింపులోనికి రావటం కానీ, దానికి సంబంధించిన వారి ఆశీర్వాదం కానీ, వాటన్నిటికీ కారణంగా ఆ నైలు నదిని వాళ్ళు పూజించేవారు. అంటే సూర్యుడు, తర్వాత ఈ నైలు నది, ఈ రెండు కూడా సూర్యుడు వాళ్ళు జీవించడానికి, ఈ నైలు నది జీవించినటువంటి దాంట్లో ఒక అభివృద్ధిని కలిగి ఉండేటువంటి విధంగా జీవితం కలిగి ఉండటానికి అవసరమైనటువంటి దాన్ని బట్టి ఆ రెండింటిని కొలిచేవారు. తర్వాత నైలు నదిలో ఇంకా మిగిలినటువంటి దేవతలు కూడా నివసిస్తారని అటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. అందుచేత వాళ్ళ దేశంలో చీకటి కమ్మజేయటం, తర్వాత ఈ నైలు నదిలో ఉన్నటువంటి చేపలన్నిటి కూడా చనిపోవటం, అంటే మీకు అక్కడ జీవం లేదని తెలియజెప్పే విధంగా దేవుడు వాళ్ళ మధ్యలో ఆ కార్యాన్ని జరిగించాడు. ఈ రెండింటిలో కూడా ఆయన యొక్క పరిశుద్ధతను తెలియపరుస్తూ వచ్చాడు. తర్వాత అక్కడ జరిగించిన ఇంకొక కార్యం చూడండి. 36వ వచనంలో, వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసిన. ఇది నిర్గమకాండం 12వ అధ్యాయం 29-30 వచనాల్లో కూడా చూడవచ్చు. తర్వాత కీర్తన 78వ అధ్యాయం 51 వచనంలో కూడా చూడవచ్చు. దీంట్లో ఏం చూపిస్తున్నాడంటే, వారు నిజమైనటువంటి దేవుని యొక్క జీవం ఆధారంగా కాకుండా వేరే దేవుని ఆధారంగా జీవించుతున్నటువంటి విషయాలలో యెహోవా దేవుడు మాత్రమే జీవం కలిగిన వాడు, తర్వాత మరణము, జీవము అనేటువంటి వాటి మీద అధికారం కలిగిన వాడు అనేటువంటి ప్రత్యేకతను, పరిశుద్ధతను తెలియపరుచుకుంటూ జరిగించినటువంటి ఆశ్చర్యకార్యం. ఇందుచేత వీరందరూ కూడా ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యములను బట్టి స్తుతించమని చెబుతున్నారు. తర్వాత కనుక మనం చూసినట్లయితే 5వ వచనంలో, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు వంశస్థులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నట్టు. ఇప్పుడు ఇశ్రాయేలుకు చెప్తున్నారు, మీరు ఆయన ఏదైతే కార్యములు జరిగించున్నాడో వాటిని మీరు గుర్తు చేసుకోండి. మొట్టమొదట్లో ఏం చెప్పాడంటే, ఇది అబ్రహాముతో ఇస్సాకుతో చేసిన నిబంధన ప్రమాణానికి ఆధారంగా మొదలుపెట్టారు. అది 8వ వచనంలో ఉంది. తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ విధంగా దేవుడు మెసొపొటేమియా దేశంలో నివసించుతున్నటువంటి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై పిలిచిన తర్వాత కనాను దేశాన్ని వాగ్దానంగా ఇస్తానని ప్రమాణం చేశాడు, నిబంధన జరిగించాడు. తర్వాత దానిని ఇస్సాకుతో ప్రమాణపూర్వకంగా మార్చాడు. అప్పటి నుండి ఏదైతే కనాను దేశాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా ఇస్తానని చెబుతూ వచ్చాడో ఆ దేశంలో ప్రవేశించేటంత వరకు వాళ్ళ ప్రయాణం అంతటిని కూడా వర్ణించారు. 14వ వచనంలో చూస్తే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన వారికి ఆజ్ఞించును. అది ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడవచ్చు. అంటే వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళను గురించిన భయం వేరే రాజుల మీద దేవుడు కలుగజేశాడు. ఎందుకంటే వాళ్ళు ఉంటున్నటువంటి దేశం వాళ్ళకు సంబంధించింది కాదు, అది పరదేశులుగా ఉన్నారు కనుక వేరే రాజులు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని నష్టపరచవచ్చు. కానీ వాళ్ళని భద్రపరుస్తూ వచ్చాడు. అది దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధనను గుర్తు చేసుకుంటాడు. తర్వాత ఒక సమయంలో ప్రపంచం అంతటి మీదకి కరువు రాబోతున్నటువంటి సందర్భంలో 16వ వచనంలో, దేశము మీదకి ఆయన కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యమంతటిని కూడా కొట్టివేసను. అప్పుడు 17వ వచనంలో, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను ఐగుప్తుకి, యోసేపు దాసుడిగా అమ్మబడెను. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరిగింది. అది మనం ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనంలో యోసేపు తన సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, మీరు నన్ను శిక్షించవాలని కోరితిరి కానీ దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపి ఉన్నాడు. అలా అయిన తర్వాత వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించను. అతడు జైలులో వేయబడటం కూడా చూస్తాం మనం. కానీ అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, అంటే ఏదైతే ఫరో యొక్క స్వప్నం వచ్చిందో ఆ స్వప్నం నెరవేర్చబడేటంత వరకు, అది జరగబోయే సమయం వచ్చేటంత వరకు కూడా అతడు జైల్లో ఉంచబడి ఉన్నాడు.
20వ వచనంలో రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించను, ప్రజలను ఏలినవాడు అతన్ని విడుదల చేసిన. రాజు అతన్ని విడుదల కలుగు చేసి అందరి మీద అధికారిగా ఉండగలిగేటట్లుగా యోసేపును ఫరో నియమించాడు. 21, 22 వచనాల్లో చదువుతాం. అది జరిగిన తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చాడు. కనుక వేరే చోట వాళ్ళు అయితే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ సరైనటువంటి ఆహారం లేదు కనుక వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెంది 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో జీవించిన తర్వాత 26వ వచనంలో ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోన్ను పంపారు. ఇదంతా కూడా వాళ్ళ పక్షంగా దేవుడు అబ్రహాముతో ఇచ్చినటువంటి నిబంధనను తిరిగి వారు కనాను దేశంలో ప్రవేశించేటంత వరకు జరిగినటువంటి విషయాలన్నిటినీ విషయం చెప్తున్నాడు కీర్తనకర్త. అలా మోషే అహరోనులను ఏర్పరచుకొని వారిని మందవలే నడిపించి ఐగుప్తులో నుంచి 38వ వచనంలో వారి వలన ఐగుప్తీయులకు భయం పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించరు. వాళ్ళు ఎందుకంటే ఐగుప్తుల ప్రథమ సంతానము హాము దేశంలో జ్యేష్ఠులందరినీ కూడా ఆయన హతం చేసినాడు. ఇక వారు ఇక్కడ ఉన్నప్పుడు వారికి మరింత భయం కలిగింది, వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు సంతోషించారు. అలా అయిన తర్వాత వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించి 44వ వచనంలో వారు తన కట్టడలను గైకొన్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూమును వారికి అప్పగించను, జనుల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకున్నారు. 40 సంవత్సరాలు అయిన తర్వాత యెహోషువ యోర్దాను నదిని 2గా చీల్చి వారందరినీ కూడా నడిపించి కనాను దేశంలో దేవుడు ఏదైతే ప్రమాణం చేస్తున్నాడో అబ్రహాముతోటి నిబంధన, ఇస్సాకుతోటి ప్రమాణం, అది నెరవేర్చబడగలిగేటట్లుగా ఆ దేశాన్ని వారికి అప్పగించారు. ఈ ప్రయాణం అంతటిలో కూడా దేవుడు ఏ విధంగా ఆ 1000 తరముల వరకు ఆయన ఇచ్చినటువంటి నిబంధనను నెరవేర్చేవాడుగా ఉన్నాడు అనేటువంటి దాన్ని ఈ కీర్తనలో మనం నెరవేర్చబడినట్లుగా చూస్తాం. ఇది ఇశ్రాయేలు పక్షంగా జరగబడినటువంటి విషయం. దీనిలో ఇది మనకు ఆత్మ సంబంధంగా కూడా మనం అన్వయించుకోవచ్చు. ఇది జరిగిపోయినటువంటి ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేసినటువంటి ఒక ఆశ్చర్యకార్యం. ఒక మనిషిని తీసుకొని అతనిని పిలిచి అతనితో నిబంధన చేసి వారి ద్వారా ఒక దేశాన్ని, రాజ్యాన్ని సృష్టించి ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని ఆయన ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఆక్రమించుకునేటట్లుగా చేసి వారిని ఆశీర్వదించడం. అనగా దేవుడు తను ఇచ్చినటువంటి మాటను ఏ విధంగా నెరవేర్చేవాడుగా ఉన్నాడో మనం చూస్తున్నాం. అదే నూతన నిబంధనలో దేవుడు ఒక విశిష్టమైనటువంటి ఒక జనాంగాన్ని సిద్ధపరుస్తున్నాడు. వారు దేవుని సంఘము, దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలు అని కూడా మనం చెప్పవచ్చు. చూడండి, ఉదాహరణకి రోమాపత్రిక 8వ అధ్యాయం 29, 30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వారిని నీతివంతులుగా తీర్చను, ఎవరిని నీతివంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఇక్కడ అబ్రహామును ముందుగా గుర్తెరిగి ఉండి ఆయనను పిలిచి నిబంధన చేసి తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నెరవేర్చడానికి 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి వారికి విడుదల కలుగు చేసి వారందరూ కూడా ఆయన ప్రమాణం చేసినటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకునగలిగేటట్లుగా ఏ విధంగా జరిగించున్నాడో అదేవిధంగా ఎవరెవరినైతే ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడో వారందరినీ పిలిచి వారిని నీతిమంతులుగా తీర్చి వారిని మహిమపరచున్నాడు. ఈ మహిమపరచడం అనేటువంటిది నూతన నిబంధనలో చెప్పబడినటువంటిది. పాత నిబంధనలో వారందరూ కూడా కనాను దేశంలో ప్రవేశించి ఆ దేశాన్ని ఆక్రమించుకోవటం. కానీ ఇది ఎవరినైతే అబ్రహాముతోటి నిబంధన చేసి ఆయన చేసినటువంటి నిబంధనను చక్కగా నెరవేర్చడానికి ఏ ఏ కార్యములైతే ఆ మధ్యకాలంలో అవసరమైనవో వాటన్నిటినీ జరిగించుతూ తన యొక్క నిబంధన ప్రకారం తను చేసినటువంటి ప్రమాణాన్ని నిలవబెట్టుకుంటూ వారందరి మధ్యలో కూడా ఒక స్పష్టమైనటువంటి కార్యాన్ని జరిగించి దేశాన్ని ఆక్రమించుకునేటట్లుగా చేశాడు. ఇప్పుడు నూతన నిబంధనలో దానికి అనుగుణంగా దేవుడు చేస్తున్నటువంటి కార్యం ఏమిటంటే, మరి ఎవరెవరినైతే ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడో ఆ ఎరిగి ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ సమయంలో అందరినీ కూడా పిలుస్తున్నాడు. పిలిచిన వారందరినీ కూడా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎవరినైతే నీతిమంతులుగా తీరుస్తున్నాడో వారందరూ కూడా ఆయన కుమారునితోటి సారూప్యము గలవారగినట్లుగా మార్చి
వారందరూ కూడా మహిమలో పాలు పొందగలిగేటట్లుగా దేవుడు తన కార్యాన్ని ఆ బిడ్డల మధ్యలో జరిగిస్తున్నాడు. అక్కడ వారి మధ్యలో జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత పరిశుద్ధమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ రెండింటినీ కూడా ఇప్పుడు విశ్వాసులు పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనందరి మధ్యలో కూడా తన ఆశ్చర్య కార్యములను, తన పరిశుద్ధ కార్యమును రెండింటినీ కూడా జరిగిస్తున్నాడు. ఆ రెండింటినీ జరిగించి ఆయన ఇచ్చినటువంటి మనకు పిలిచినటువంటి పిలుపు ప్రకారంగా, వాగ్దాన ప్రకారంగా మనందరం కూడా ఆ దేశం ప్రవేశించగలిగేటట్లుగా చేస్తున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. అక్కడ వారు కూడా ఆయనను స్తుతిస్తున్నారు. ఇక్కడ మనను గురించి కూడా పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసులు చెప్పినట్లుగా అది మనందరికీ వర్తించే విషయమైనది. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడం. వారికి ఇవ్వబడినటువంటిది భూలోక సంబంధమైన కనాను దేశం. దానిలో ప్రవేశపెట్టడానికి దేవుడు వారి పక్షంగా అబ్రహాము మొదలుకొని యెహోషువ ద్వారా వారందరూ కూడా దేశంలో ప్రవేశించడానికి అవసరమైన కార్యాలన్నింటినీ కూడా దేవుడు వారి పక్షంగా జరిగించున్నాడు. నూతన నిబంధనలో ఇప్పుడు యెహోషువ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనందరం కూడా మనకి ఇవ్వబడినటువంటి పరలోక స్థలాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, స్వాస్థ్యము, వాటిలో ప్రవేశించగలిగినట్లుగా దేవుడు తన కార్యమును విశ్వాసులైన పరిశుద్ధులైన మనందరి పక్షంగా జరిగిస్తున్నాడు. 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందినట్లుగా అక్కడ ఉన్నటువంటి వారికి ఇశ్రాయేలులకు కనాను దేశం, పరిశుద్ధులకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము, స్వాస్థ్యము, పౌరసత్వము, గృహ నిర్వాహకత్వము, గుడారము, పరలోకముందున్నటువంటి మన తల్లి అయిన యెరూషలేము పట్టణం, ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనవి. వాటన్నిటినీ మనం పొందగలగడానికి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు స్తుతించబడునుగా కానీ పౌలు ఎఫెసీయులకు చెప్తున్నాడు. ఇదంతా కూడా ఆయన యొక్క దయా సంకల్పం. ఈ అబ్రహామును ఏర్పరచుకున్నట్లో కానీ, ఇశ్రాయేలును ఏర్పరచుకున్నట్లో కానీ, వారితో నిబంధన చేసి వారందరినీ కూడా ఆ దేశంలో ప్రవేశపెట్టడం కానీ, అది కూడా వారి పక్షంగా ఆయన కలిగినటువంటి దయాపూర్వక సంకల్పం. అదేవిధంగా నూతన నిబంధనలో మనందరి పక్షంగా దేవుడు కలిగినటువంటి తన యొక్క దయాపూర్వక సంకల్పం, ఆ సంకల్పాన్ని వ్యక్తపరచడమే కాకుండా దాన్ని నెరవేర్చడానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా జరిగించున్నాడు. తరువాత మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఇదంతా కూడా మనము పుట్టిన తరువాత మనము జరిగించినటువంటి మంచి క్రియలను బట్టి కానీ, లేక మనలో ఉన్నటువంటి తెలివితేటలు, అందము, జ్ఞానము, ధనము, వాటిని బట్టి జరిగిన విషయాలు కాదు. మనం ఈ లోకంలో ఇంకనూ జన్మించక మునిపే దేవుడు తన దయాపూర్వక సంకల్పం చొప్పున ఆయన కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి, అంటే ఈ మనిషి ఎలా ఉంటాడు అనేటువంటిది ఆయన తెలుసుకున్నాడు కనుక మనందరం కూడా ఆయన యొక్క కుమారులలో సారూప్యం పొందగలగటానికి అవసరమైనటువంటి ప్రణాళికను రచించి దానిలో మనందరము కూడా ప్రవేశపెట్టబడి ఇశ్రాయేలులు కనాను దేశాన్ని పొందినట్లుగా మనం పరలోక సంబంధమైనటువంటి స్థలాన్ని పొందగలిగేటట్లుగా దేవుడు మనలను ఆశీర్వదించున్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని కనుక చూసినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకాయ వారిని ఏ విధంగా దేవుడు తన సొంత దేవుడు ప్రజలుగా, లేకపోతే రాజు ప్రజలుగా, లేకపోతే తండ్రి కుమారులుగా, ఆయన వారి స్వాస్థ్యంగా, అటువంటి నిబంధనతోటి సంబంధంతో పాత నిబంధన సమయం అంతటిలో కూడా వారితోటి వ్యవహరిస్తూ నడిపించుతూ వచ్చాడు. నూతన నిబంధనలో ఆయన మనకు దేవుడిగా మాత్రమే కాకుండా తండ్రిగా కూడా తీసుకుని రాబడినటువంటి సంబంధంలోనికి తీసుకొచ్చాడు. ఒక పాపి అయినటువంటి మనుషుడు అపవిత్రంగా జీవిస్తూ దేవుడు లేకుండా ఉన్నటువంటి జీవితం నుంచి
దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా పిలిచి వారిలో పాప క్షమాపణ అనేటువంటి రక్షణ కార్యాన్ని జరిగించడం మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధతలో మనం ప్రవేశపెట్టబడి రాబోయే దినాలలో ఆయనతో పాటుగా మహిమలో కుమారునితో పాటుగా మహిమలో ప్రవేశించి పరలోక సంబంధమైనటువంటి స్థలాలన్నిటిలో కూడా ఆశీర్వాదాన్ని పొందగలిగేటట్లుగా దేవుడు మనందరి పక్షంగా ఈ దినాలలో కార్యాన్ని జరిగిస్తున్నాడు. మనం చదివినటువంటి 105వ కీర్తనలోని అనేక అంశాలు, ఉదాహరణకి ఈ ఫరో లేక రాజు, సూర్యుడు, తర్వాత నైలు నది, అంటే ఇవి విగ్రహాలుగా ఉన్నటువంటి ఆ దేశం నుంచి వాటన్నిటినీ కూడా ఓడించి మనకి ఇప్పుడు నూతన నిబంధనలో కనుక చూసినట్లయితే పాప సంబంధమైనటువంటి వాటన్నిటిలో కూడా వాటికి ఆధారంగా ఉన్నటువంటి అబద్ధమునకు జనకుడు మనందరినీ పాప సంబంధమైనటువంటి భారం చేత బంధించినటువంటి అపవాది చేతిలో నుంచి మనకు విడుదల కలుగు చేసినాడు. తర్వాత వారందరూ కూడా ఏదైతే వెలుగు అనుకుంటూ చీకటిని పూజించారో మన జీవితాలు అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి నిజమైనటువంటి వెలుగును మనకు అనుగ్రహించున్నాడు. వాళ్ళకేం జరిగించున్నాడు? ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా మారి వారిని నడిపించాడు. నూతన నిబంధనలో మనకేం జరిగిస్తున్నాడు? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనకు అనుగ్రహించి ఆయన మనలో నివసించి ఆయన ద్వారా మనం పగలు రేయి నడిపించబడగలిగేటట్లుగా దేవుని యొక్క వెలుగులో మనం ప్రకాశంలో చూడగలిగేటట్లుగా, నడవగలిగేటట్లుగా, జీవించగలిగేటట్లుగా జరిగించున్నాడు. వాళ్ళ విడుదల కలుగు చేయటం మాత్రమే కాకుండా మనకు విడుదల, వాళ్ళను నడిపించడం మాత్రమే కాకుండా 40 సంవత్సరాలు మనం కూడా మన అరణ్య యాత్రకు సూచనగా ఉన్నటువంటి మన ప్రయాణం అంతటిలో కూడా మనము ఆ పరలోక దేశాన్ని చేరేటంత వరకు మనకు నడిపించబడటానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని మనకు అనుగ్రహించున్నాడు. తర్వాత వారికి అరణ్యంలో పూరేళ్లను ఇప్పించున్నాడు. తర్వాత బండను చీల్చగా నీళ్లు ఉబికి పారెను. కనుక వారికి ఆహారం అయినటువంటి రొట్టెలు లేక పూరేళ్ళు, తర్వాత మన్నా, దేవదూతల ఆహారమును వారు భుజించిరి. తర్వాత బండను చీల్చగా నీరు ఉబికి పారెను. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక ఆయన ఈ లోకంలో ఉండగా చెప్పిన నేనే జీవాహారమును, నన్ను తిని త్రాగువాడు ఎప్పుడు నీ దప్పిక కొనడు. కనుక ఆయన మనకు పానీయముగాను ఆహారముగాను చేయబడ్డాడు. పాత నిబంధనలో వారికి మన్నా ఏ విధంగా వచ్చిందో ఆ మన్నా ఇప్పుడు ఆయన చెప్పినాడు, నన్ను తిని త్రాగువాడు నిత్యము జీవించును. మీ పితరులు మన్నాను తిని చనిపోయిరు, కానీ నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు ఎప్పటికీ ఆకలి కొనడు, దప్పిక కొనడు. నన్ను తిని త్రాగువాడు వానిలో నేను నివసించి వాడెప్పటికీ మరణము చూడడు. కనుక పాత నిబంధనలో ఏ విషయాలు అయితే చెప్పబడ్డాయో నూతన నిబంధనలో ఇవన్నీ కూడా యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఈ కీర్తన అంతటిలో కూడా ఇప్పుడు మనం చూస్తున్న విషయాలు ఏంటంటే, పాత నిబంధనలో భూలోక సంబంధమైన భౌతికమైనటువంటి విషయాలలో దేవుడు తనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోనటానికి అబ్రహాము యొక్క సంతానాన్ని తీసుకొని వారితోటి తన యొక్క ప్రమాణాన్ని నెరవేర్చి వాళ్ళందరినీ కూడా కనాను దేశానికి నడిపించున్నాడో, అలా వాగ్దానం నెరవేర్చడానికి మధ్యలో అవసరమైనటువంటి ప్రతి కార్యమును వారి పక్షంగా జరిగించాడో, అలాగే తను ముందుగా ఎవరినైతే ఎరిగి ఉన్నాడో, ఏర్పరచుకుని ఉన్నాడో వాళ్ళందరి పక్షంగా చివరికి ఆ మహిమపరిచేటువంటి కార్యం సంపూర్ణమయ్యేటంత వరకు ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పొందగలగటానికి, ఈ లోకంలో ఆత్మ సంబంధమైన జీవం కలిగి ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించగలగటానికి అవసరమైనటువంటి ప్రతి వనరును ఆయన మనందరి కొరకే సమకూర్చున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక వాళ్ళ పక్షంగా తన కార్యములు ఏ విధంగా ఆ ప్రమాణం చేసిన దానిని బట్టి నెరవేర్చున్నాడో, అదేవిధంగా మనలను పిలుచుకొని ఆయన సొత్తుగా చేసుకొని మన పాపములను క్షమించి మనలో పరిశుద్ధాత్మనే వరాన్ని అనుగ్రహించి చీకటిలో వెలుగులో చక్కగా నడవగలిగేటట్లుగా ఆయన మనకు తోడుగా ఉండి మనకు రోజు జీవాహారంగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పోషిస్తూ మనం పరలోక సంబంధమైన జీవం కలిగి నడుచుకోగలిగేటట్లుగా చేసి రాబోయే దినాలలో
ఆయనతో పాటుగా మహిమపరచబడగలగటానికి అవసరమైన కార్యాన్ని ఇప్పుడు మనందరిలో కూడా ఆయన జరిగిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆశ్చర్యకారం ఎలా అవుతుందో చూడండి. ఒక మనిషి భూలోక సంబంధమైనటువంటి వాసి, శరీర సంబంధంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, పాపంలో ఉంటున్నటువంటి వ్యక్తి పూర్తిగా మార్చబడి ఆత్మ సంబంధమైన మనుషుడిగా, మహిమపరచబడినటువంటి దేహం కలిగిన వాడుగా, పరలోక సంబంధమైన స్థలాలలో దేవునితో కూడా నివసించడానికి అవసరమైన నిత్య జీవాన్ని కలిగి జీవించేవాడు. అది అన్నిటికంటే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రెండవది, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలోకి ఎలా తీసుకొస్తున్నాడు చూడండి. మనందరం కూడా పాపంలో పుట్టి పాపంలో జీవించేటువంటి వారు. ఇప్పుడు పాపముల విషయమైనటువంటి ప్రాయశ్చిత్తమైన కార్యమును మనలో సంపూర్ణంగా జరిగించడం మాత్రమే కాకుండా, మనలో ఉన్నటువంటి పాప స్వభావం మీద మనం జయం పొందగలగటానికి అవసరమైనటువంటి నూతనమైన జీవము పరిశుద్ధాత్మ దేవుడు. జీవమనిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నాకు విడుదల కలుగు చేసింది. మృతులలో నుంచి ఏ ఆత్మ దేవుడైన యేసుక్రీస్తును లేపి ఉన్నాడో ఆ ఆత్మ మీలో నివసించని ఎడల మీరు ఇక శరీరమునకు దాసులు కారు. ఎవరైనా ఆత్మచేత నడిపించబడిన ఎడల వాడు శరీర కార్యములను నెరవేర్చరు. ఆ విధంగా ఈ పరిశుద్ధమైనటువంటి కార్యమును కూడా మనలో జరిగించేటువంటి దేవుడిగా మనకున్నాడు ఆయన. ఆయన ఆశ్చర్యకరుడు, పరిశుద్ధుడు, వాగ్దానమును నెరవేర్చేవాడిగా ఇశ్రాయేలుల పక్షంగా దేవుడు తన కార్యములను ఏ విధంగా జరిగించుతూ వచ్చాడో మనందరి పక్షంగా కూడా అదేవిధంగా ఆయన కార్యములను జరిగించుతూ తన యొక్క వాగ్దానమును, తన యొక్క ప్రణాళికను, తన సంకల్పమును చక్కగా తను ఏర్పరచుకునేటువంటి బిడ్డలందరి పక్షంగా నెరవేర్చేటువంటి పరమతండ్రిగా మనం చూస్తున్నాం. కనుక మనం కూడా వారు ఆయనను ఏ విధంగా ఆరాధించారో అదేవిధంగా ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ నమ్మకత్వం మా అంతరిక్షమునంటుచున్నగా మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మీ నమ్మకత్వం మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలుల పక్షంగా ఏ విధంగా నెరవేర్చబడిందో మేము చూస్తున్నాం. అది నూతన నిబంధనలో ఉన్నటువంటి మా అందరికీ కూడా ఏ విధంగా వర్తింప చేస్తున్నావో ఆ ప్రకారంగా మేమందరం కూడా దానికి ప్రకారంగా జీవించాలో, మీ యొక్క మార్గములకు ప్రేమించుతూ మీరిచ్చినటువంటి వాగ్దానములు యందు విశ్వసించి మీరు కోరుతున్నటువంటి సంకల్పము ప్రణాళిక చొప్పున నడవాలో దాని కొరకు ఈ మంటి ఘటాలను సిద్ధపరిచి ఆ ఆశ్చర్యకరమైనటువంటి కార్యమును మేము బట్టి సంతోషించుతూ ఆ రాబోతున్న మహిమ కొరకు వేచి చూడగలిగేటువంటి నూతన హృదయాలను మాకు దయచేయండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.